2008 నుంచి పనిచేస్తున్నాం. అంటే గత 18 సంవత్సరాలుగా ఎన్ఆర్హెచ్ఎం కింద, అంటే ప్రస్తుతం అది ఎన్హెచ్ఎం కింద ఉంది. యాక్చువల్గా మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వట్లేదు. రీసెంట్గా కోర్టు ఆర్డర్లో కూడా మినిమం టైం స్కేల్ ఇమ్మంది, సుప్రీంకోర్టు ఇచ్చింది, మొన్న హైకోర్టు కూడా ఇచ్చింది. మాకు యాక్చువల్గా స్టేట్ కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్స్కి 57,100 రూపాయలు ఇస్తుంటే మాకు ప్రస్తుతం 32,890 రూపాయలు ఇస్తున్నారు. అంటే దాదాపు సగం వస్తుందన్నమాట. మాతో పాటు చేసి స్టేట్ రెగ్యులర్ పోస్టులో చేసేవాళ్ళు 1,30,000 తీసుకుంటుంటే మేము ఎన్హెచ్ఎం కింద చేసేవాళ్ళు 32,000 తీసుకుంటున్నారు. అంటే దాదాపు ₹1,00,000 వ్యత్యాసం ఉంది మాకు వాళ్ళకి. పని ఒకటే కానీ జీతంలో తేడా ఉంది. ఇది దీంట్లో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము చేరినప్పుడు మా వయసు 35 ఏళ్ళు, 32 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులర్ పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా 18 ఏళ్ళగా మేము దాంట్లో చేస్తున్నాం. ఇప్పుడు పోస్టులు పడి రిక్రూట్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు, అంటే ఎన్హెచ్ఎంలో చేసేవాళ్ళు దానికి రెగ్యులర్ పోస్టులకి అర్హులు కాదు, అయితే వాళ్ళు మళ్ళీ ఏజ్ బార్ అయిన వాళ్ళు దానికి పనికిరారనే ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము 18 ఏళ్ళగా చేస్తున్నాం కాబట్టి ఆ ఏజ్ని కన్సిడర్ చేసి రెగ్యులర్ పోస్ట్లో డాక్టర్స్ కానివ్వండి, స్టాఫ్ను కానివ్వండి, ఎప్పుడైతే మేము జాయిన్ అయ్యాము 2008లో ఆ ఏజ్ని కన్సిడర్ చేసి రెగ్యులర్ పోస్టులో కూడా అవగాహన దాంట్లో కూడా తీసుకోవడానికి అనుమతిని ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ మేము కోరుతున్నాం.